ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క జాతర. ఎందుకని ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే చేస్తారు? అడవిలో దొరికిన ఒక చిన్న పాప ఎలా సమ్మక్కగా మారింది? ఎందుకని సమ్మక్క సారక్క దేవతలైనప్పటికీ వీరికి విగ్రహాలుండవు? ఈ మా జాతర గురించి మనకు పూర్తిగా తెలియాలంటే 800 సంవత్సరాల క్రితం 13వ శతాబ్దం ఆంధ్వాయి మండలం ములుగు జిల్లా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కథ తెలియాలి. సమ్మక్క ఆమెకు ఇటుకలతో కట్టిన గుడి లేదు. రాళ్లపై చెక్కిన విగ్రహం లేదు. పూజలు చేసే బ్రాహ్మణులు లేరు. ఆమెకు అడవే గుడి. సింధూరమే ఆమె రూపం. భక్తులే ఆమె పూజారులు. కోయ పురాణం ప్రకారం ఈ కథ 13వ దశాబ్దంలో జరిగింది. అప్పుడు ఈ ప్రాంతం కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడి పాలనలో ఉండేది. వీరి ప్రాంతంలో ఉన్న గిరిజన దొరలు వీరికి సామంతరాజులుగా ఉండేవారు. సామంతరాజుల్లో ఒకరైన ఒక గిరిజన దొరకు ఎప్పటి నుంచో సంతానం లేదు. అతని భార్య సంతానం కోసం నాగేంద్రుడు అమ్మవారికి పూజించేవారు. అలా ఒకరోజు ఆ గిరిజన దొర తన గిరిజన ప్రజలతో అడవిలోకి వేటకి వెళ్ళినప్పుడు ఒక గుట్టపై చిన్న పాప నవ్వుతో కనిపించింది. ఆ గుట్ట చుట్టూ పులులు, సింహాలు ఆ పిల్లకి ఆపలా కాస్తున్నట్టుగా తిరిగాయి. ఆ దృశ్యం చూసిన ఆ దొర ఇది సాక్షాత్తు అమ్మవారి ప్రసాదమే అని భావించి ఆ పిల్లని తన గూడెని తెచ్చుకొని సొంత కూతురులా పెంచుకున్నాడు. ఈ పాపకు సమ్మక్క అని పేరు పెట్టారు. సమ్మక్క అంటే గూడెంలో అందరికీ ఇష్టమే. ఎందుకంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా సమ్మక్కే ముందుండేది. అలాగే సమ్మక్క చేసే పసరు వైద్యం ద్వారా ఎలాంటి రోగాలైనా నయమవుతాయని గూడెం ప్రజలు నమ్మేవారు. తను ఎదిగే కొద్దీ తను ఒక దైవ స్వరూపురాలని, తను ఒక దేవతగా గూడెం ప్రజలు చూసేవారు. సమ్మక్క ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత తను బక్కాయిపేట దేవరగుట్టపై ఒంటరిగా ప్రకృతికి దగ్గరగా జీవించాలనుకుంది. అది తెలుసుకున్న తండ్రి ఒక అమ్మాయి ఒంటరిగా ఉండడం సురక్షితం కాదని ఆలోచించాడు. కానీ గూడెం ప్రజలు తను అమ్మవారి స్వరూపమని, తనకి ఎలాంటి ప్రమాదం జరగదని చెప్పడంతో ఆ గుట్టపై తనకి ఒక కుటీరం, జలకం బావిని తన అవసరాల కోసం తవ్వించారు. ఇవి రెండు ఇప్పటికీ ఆ ప్రాంతంలో మనం చూడొచ్చు. కొన్ని సంవత్సరాల తరువాత అదే ప్రాంతం గూడెందొర అయిన పడిగిద్దరాజుతో సమ్మక్క పెళ్లి చేశారు. వీరికి 2 సంతానం. ఒకరు సారలమ్మ అంటే సారత్త, ఇంకొకరు జంపన్. చాలా మంది సమ్మక్క సారక్క అంటే అక్కా చెల్లెళ్ళని అనుకుంటారు. కానీ వాస్తవానికి వీరు తల్లి కూతుర్లు. కొన్ని సంవత్సరాల తరువాత పడిగిద్దరాజు పరిపాలించే ప్రాంతంలో కరువు రావడం వలన అప్పం కట్టలేమని ప్రతాపరుద్రుడికి చెప్పాడు. ప్రతాపరుద్రుడు రాజు అనే అహంకారంతో పన్ను కట్టాలి లేదా యుద్ధం చేయాల్సి వస్తుందని బెదిరించగా పడిగిద్దరాజు యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇలా వీరి మధ్య యుద్ధం మొదలవుతుంది. ముందుగా ఈ కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొంది సమ్మక్క కూతురు సారలమ్మ, ఆవిడ భర్త గోవిందరాజులు. వీరు కన్నపల్లె దగ్గర కాకతీయ సైన్యంతో పోరాడి చనిపోతారు. తరువాత కాకతీయ సైన్యం సంపన్న వాగు దగ్గర జంపన్నతో పోరాడుతుంది. జంపన్న గాయాల పాలయిన తరువాత కాకతీయ సైన్యానికి దొరకకుండా అక్కడే ఉన్న సంపన్న వాగులో దూకి చనిపోతాడు. అతను చనిపోయిన తరువాత ఆ సంపన్న వాగు మొత్తం ఎర్రగా మారుతుంది. అప్పటి నుంచి దాన్ని జంపన్న వాగుగా పిలుస్తారు. తరువాత వడిగిద్దరాజు కూడా కాకతీయులతో యుద్ధం చేసి చనిపోతాడు. ఆఖరిగా సమ్మక్క యుద్ధరంగంలోకి దిగుతుంది. ఆమె యుద్ధం చూసి కాకతీయ సైన్యం ఆశ్చర్యపోయింది. ఒక మహిళ అలాంటి యుద్ధం చేయడం వారు ఇప్పటి వరకు చూడలేదు. తనని ముందు నుంచి ఎదుర్కోలేక కాకతీయ సైన్యం వెనుక నుంచి బల్లాలతో పొడిచి గాయపరుస్తారు. గాయాలతో సమ్మక్క చిలకల గుట్ట వైపు వెళ్ళిపోతుంది. గూడెం ప్రజలు సమ్మక్కని వెతుకుతూ ఆ చిలకల గుట్ట వైపు వెళ్ళగా ఎంత వెతికినా వారికి సమ్మక్క కనిపించలేదు. ఆఖరిగా నెమలినార చెట్టు కింద ఒక కుంకుమ భరిణిలా మారిపోయిన సమ్మక్కను చూసి వారు సమ్మక్క తమని కాపాడడం కోసం ఇక్కడున్న అడవిలో కలిసిపోయిందని గూడెం ప్రజలు నమ్ముతారు. ప్రతాపరుద్రుడికి కాకతీదేవి కలలో కనిపించి తన చేసిన తప్పుని చెప్పి తప్పుని సరిదిద్దుకోకపోతే తన వంశం పతనమవుతుందని చెప్పడంతో తన తప్పుని తెలుసుకున్న ప్రతాపరుద్రుడు గ్రామ ప్రజలకు క్షమాపణ చెప్పి మేడారంని స్వతంత్ర ప్రాంతంగా ప్రకటిస్తాడు. ఇప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క సారక్క జాతరని జరుపుతారు. ఇంకో విశేషం ఏంటంటే సమ్మక్క దొరికింది మరియు సమ్మక్క పెళ్లి జరిగింది కూడా మాఘశుద్ధ పౌర్ణమి నాడే. మేడారం జాతర మొత్తం 4 రోజులు జరుగుతుంది. మొదటి రోజు సారలమ్మని కన్నపల్లి నుంచి, గోవిందరాజుని కొండాయి నుంచి, పడిగిత్తరాజును పునుగొండ్ల నుంచి మేడారం గత వద్దకు తీసుకొస్తారు. రెండవ రోజు ఇదే అతి ముఖ్యమైన రోజు.
పూజారుల బృందం చిలకల గుట్ట వైపు ఊరేగింపుగా అమ్మవారిని తీసుకురావడానికి వెళ్తారు. ఒక చోటు చేరుకున్న తరువాత అందులో ప్రధాన అర్చకుడు ఒక్కడే అడవిలోకి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కుంకుమ రూపంలో ఉన్న అమ్మవారిని గుట్టపైకి తీసుకొస్తారు. మూడవ రోజు భక్తులు బెల్లాన్ని అంటే బంగారాన్ని తులాభారంగా అమ్మవారి మొక్కుగా చెల్లిస్తారు. నాలుగవ రోజు అమ్మవారిని తిరిగి స్వస్థలాలకు పంపించేస్తారు. ఇంతటితో ఈ జాతర ముగుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా న్యూజిలాండ్కు చెందిన మావోరి గిరిజనుల బృందాన్ని అధికారంగా ఆహ్వానించింది. ఈ ఆహ్వానం గిరిజన సంస్కృతుల మధ్య పరస్పర అవగాహన కోసం నిర్వహించిన సంస్కృతి మార్పిడి కార్యక్రమంలో భాగం. ఆ మావోరి గిరిజన బృందం మేడారం జాతర ప్రాంగణాన్ని సందర్శించి సాంప్రదాయ నృత్యమైన హాకాను ప్రదర్శించారు.